సో మంచిది. నేను మిమ్మల్ని 3 ప్రశ్నలు అడిగేసి ఆ తర్వాత మనం ముందుకెళ్దాం. మనం అందరము దేవుని స్వరూపములో సృజింపబడినామా కాదా? మనమందరము దేవుని స్వరూపంలో సృజించబడ్డామా కాదా? సృజింపబడ్డామా? మరి నా ముక్కు ఒకలా ఉంది, పాస్టర్ గారి ముక్కు ఒకలా ఉంది, నా కన్ను ఒకలా ఉంది, పాస్టర్ కన్ను ఒకలా ఉంది, నా రూపం ఒకలా ఉంది, పాస్టర్ గారి రూపం ఒకలా ఉంది, నా రూపం ఒకలా ఉంది, సిస్టర్ గారి రూపం ఒకలా ఉంది. మనమందరము దేవుని స్వరూపములో చేస్తే అందరం ఒకలానే ఉండాలిగా. మాట్లాడరు. ఇప్పుడు మనం అందరము దేవుని స్వరూపములో చేయబడ్డాం. ఒకే స్వరూపములో ఒకే పోలికలో మనం చేయబడ్డాం అనుకుందాం. మనం అందరం ఎలా ఉండాలా? ఎలా ఉండాలా? ఒకేలా ఉండాలి కదా. ఇప్పుడు చిన్న చెప్తాను, ఐడెంటికల్ ట్విన్స్ అంటారు. ఐడెంటికల్ ట్విన్స్ అంటే ఇద్దరు కవల పిల్లలు ఒక్కలా అచ్చ గుద్దినట్టు ఉంటారు, మనమే గుర్తుపట్టలే. కేవలం వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మ నాయన లేకపోతే వాళ్ళ ఇంట్లో ఉన్నోళ్ళు పెద్దోడా చిన్నోడా పెద్ద అమ్మాయి చిన్న అమ్మాయి గుర్తుపట్టగలరు తప్ప మనలాంటి కొత్తగా పోతే ఎవరు గుర్తుపట్టరు కదా. సో మనం అందరము ఐడెంటికల్గా ఉన్నామా? ఇండివిజువల్గా ఉన్నామా? మరి ఇండివిజువల్గా ఉన్నప్పుడు మనం అందరం దేవుని స్వరూపంలో ఎలా ఉన్నామా? నిజంగా చెప్పు, మనం దేవుని స్వరూపంలో ఉన్నామా? చెప్పండి, ఉన్నామా లేదా? రైట్. మనమందరము దేవుని స్వరూపంలో ఉంటే యేసుక్రీస్తు వచ్చి మళ్ళీ మనల్ని దేవుని స్వరూపంలోకి ఎందుకు మార్చాలనుకుంటున్నాడు?